హాయ్ అండి, వెల్కమ్ టు ఏఎస్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ రొయ్యల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం పౌడర్ సిద్ధం చేసుకోవాలి. మెంతులను ఫ్రై చేసుకుందాం, జీలకర్రని వేసుకుందాం, ధనియాలను వేసుకుందాం. మెంతులు, ధనియాలు, జీలకర్ర ఫ్రై అయ్యేలాగా చూసుకుందాం. ఆవాలను వేసుకుందాం. ఆవాలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పౌడర్ సిద్ధం చేసుకుందాం. ఇది పక్కన ఉంచుకుందాం. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఒక ఆనియన్ని వేసుకుందాం. ఆనియన్ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్ రెడ్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 2 టమోటాలని కట్ చేసి వేసుకుందాం. టమోటాలని కూడా ఫ్రై చేసుకుందాం. తగినంత ఉప్పును వేసుకుందాం. టమోటాలు, ఉప్పు, ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. మెత్తగా అయ్యేంత వరకు చూసుకుందాం. శుభ్రం పరుచుకున్న రొయ్యల్ని వేసుకుందాం. రొయ్యలు, టమోటాలు, ఆనియన్స్ మొత్తం కలిపేలా కలుపుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు, రొయ్యలు కలిసేలా కలుపుకుందాం. మొత్తాన్ని కలుపుకొని మూత ఉంచుకుందాం. 2 నిమిషాలు రొయ్యల్లో నీరు మొత్తం పైకి వచ్చింది. ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ మూత ఉంచుకుందాం. నీళ్లు మొత్తం బాగా చిక్కగా అయిపోయాయి. తగినంత కారం వేసుకుందాం. కారాన్ని కూడా రొయ్యలకి పట్టేలాగా కలుపుకుందాం. బెండకాయ ముక్కలను వేసుకుందాం. 2 పచ్చిమిర్చిని వేసుకుందాం. బెండకాయ ముక్కల్ని బాగా కలుపుకుందాం. 2 నిమిషాలు మూత ఉంచుకుందాం. బెండకాయలు బాగా మగ్గాయి. ఒక చింతపండుని పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాం. కలుపుకొని బాగా చెక్ చేసుకుందాం. మూత పెంచుకొని దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ని 1 స్పూన్ వేసుకుందాం. పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి బాగా పట్టేంత వరకు ఉంచుకుందాం. కూర బాగా దగ్గర అయిందా లేదా చూసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం. అంతే అండి, బెండకాయ రొయ్యల కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.